పిల్లలకి సూర్యరశ్మి ఎక్స్పోజర్ లేదు. చాలామంది అంటే అపార్ట్మెంట్స్లో ఉండడం ద్వారా వాళ్ళకి బయట ప్రపంచం నుంచి వెలుతురు వాళ్ళ శరీరం మీద పడడం లేదు. వాళ్ళు అపార్ట్మెంట్ నుంచి తయారవ్వగానే బస్సులో కానీ ఆటోలో కానీ స్కూల్కు బయలుదేరుతారు. స్కూల్లో మళ్ళీ అక్కడ కూడా సరైన వెంటిలేషన్ ఉండకపోవటము ఈ పిల్లల దృష్టి లోపాలకి ప్రధానమైన కారణం. ఇది కాకుండా ఆహార లోపాలు కూడా చాలా తోడ్పడుతున్నాయి. ఏంటంటే వాళ్ళు ఇంట్లో చేసిన ఆహారం సరిగ్గా తీసుకోకుండా, ఫ్రూట్స్ సరిగ్గా తీసుకోకుండా, వాళ్ళు బయట బజార్లో దొరికే వస్తువులు తినటం ద్వారా వాళ్ళలో దృష్టి లోపాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈవెన్ కంప్యూటర్ మీద పనిచేసే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఈవెన్ కంప్యూటర్ మీద పనిచేసే ఆర్కిటెక్ట్ ఎంతోమంది ఈ మధ్యకాలంలో వాళ్ళు వర్క్ చేయాలంటే కంప్యూటర్ మీదనే పనిచేస్తున్నారు. ఈవెన్ హౌస్ వైఫ్ కూడా ఏదైనా పని చేయాలంటే కంప్యూటర్సే యూజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఎక్కువసేపు పని చేయటం వల్ల కంటిలో ఉన్న కండరాలు అలిసిపోతాయి. దీనివల్ల వాళ్ళు ఎక్కువసేపు పని చేయలేరు, ఆ టైర్డ్నెస్ ఉంటుంది. కాబట్టి మనం చెప్పేది ఏమంటే 2-3 గంటలకు ఒకసారి కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకోవటం చాలా అవసరం. ఈ రెస్ట్ ఒక 5-10 మినిట్స్ తీసుకోవటం ద్వారా వాళ్ళకి మళ్ళీ వర్క్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది.